ఇది ఒక మంచి గొప్ప కార్యక్రమం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మన తెలంగాణ బిడ్డలు అదేవిధంగా తెలుగు వాళ్ళు కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సందర్భాలు మీకు అందరికీ తెలుసు. వాళ్ళు అనేకమైనటువంటి ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు 2014 తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి 10 సంవత్సరాల పరిపాలన చాలా అద్భుతంగా ఎవరు ఊహించని విధంగా ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి ఇరిగేషన్ కావచ్చు, అదేవిధంగా ప్రధానంగా రైతాంగం కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, దీంతో పాటు మీకు విశ్వనగరం అయినటువంటి హైదరాబాద్ సిటీలో మీకు జరిగినటువంటి 10 సంవత్సరాల పరిపాలనలో చాలా అద్భుతాలు జరిగినాయి. మీకు రోడ్డు కనెక్టివిటీ కానివ్వండి, మెట్రో కానివ్వండి, దీంతో పాటు అనేకమైనటువంటి పార్కులు, మీకు ఐటీ కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రహ్మాండంగా అద్భుతంగా విస్తరించినటువంటి పరిస్థితులను కూడా మనం చూసినాం. అయితే దీని దృష్ట్యా మరి ప్రపంచంలో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషపడ్డారు. వాళ్ళైతే ఆశ్చర్యపోయారు. వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి ఓఆర్ఆర్ మీదకి వస్తుంటే అసలు మేము హైదరాబాద్లో ఉన్నామా అమెరికాలో ఉన్నామా అనే ఒక ఫీల్ కూడా కలుగుతున్నది అనే విధంగా మాట్లాడినటువంటి సందర్భాలను కూడా మనం చూడటం జరిగింది. అయితే మహేష్ బిగాల గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి ప్రపంచవ్యాప్తంగా వారు చాలా మన దేశం నుంచి మన రాష్ట్రం నుంచి పర్టికులర్గా తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి మన బిడ్డల కోసం లేకపోతే ఆ ఫ్యామిలీస్ కోసం అక్కడ విస్తృతంగా కార్యక్రమాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి వారు ప్రతినిధిగా ఉండి అనేకమైనటువంటి గతంలో చాలా కార్యక్రమాలు ఇచ్చారు పార్టీ పరంగా. పివి నరసింహారావు గారి మరి శత జయంతి ఉత్సవాలు కావచ్చు, లేకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి కార్యక్రమాలని మరి ప్రపంచవ్యాప్తంగా ఫోకస్ చేసే కార్యక్రమాల్లో కానివ్వండి, ఇక్కడ నుంచి మరి పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఎవరన్నా అక్కడికి వెళ్ళినప్పుడు మరి మన ప్రభుత్వం చేసినటువంటి అద్భుతాలని చెప్పేటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ జరిగినటువంటి. అయితే మనకు తెలుసు ఎల్కతుర్తిలో జరిగినటువంటి బహిరంగ సభ నాకు తెలిసి ఒక 30-40 సంవత్సరాల్లో అంత పెద్ద మీటింగ్ జరిగినటువంటి దాఖలాలు లేవు.